హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఇన్ఛార్జిగా పనిచేసిన సెక్రటరీ శివబాలకృష్ణపై నమోదైన అక్రమాస్తుల కేసును ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆయన నివాసంతో పాటు మరో 2 ప్రాంతాల్లో సోదాలు జరిపి 72 లక్షల నగదుతో పాటు పలు కీలకమైన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని 3 రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణ తన పేరు మీద, తన కుటుంబ సభ్యుల పేర్ల మీద, అలాగే బినామీల పేర్ల మీద ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏసీబీ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 నిబంధనల ప్రకారం ఈడీ విచారణ చేస్తోంది. సోదాల్లో భాగంగా శివబాలకృష్ణ వివిధ బిల్డర్ల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. బిల్డింగ్ ప్లాన్ల మంజూరు, భూ వినియోగ మార్పిడి వంటి పనులకు గాను ఈ చెల్లింపులు జరిగినట్లు తెలుస్తోంది. ఇలా సంపాదించిన సంపాదనను తన పేరు మీద, కుటుంబ సభ్యుల పేర్ల మీద, తన సహచరులైన బినామీల పేర్ల మీద చరాస్తులు, స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. నార్సింగ్లోని మెస్సర్స్ ఉదయ ఎస్ఎస్పీ ప్రాజెక్ట్స్ హైరైజ్ ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇవ్వడానికి అక్రమంగా లంచం తీసుకున్నట్లు ఆరోపిస్తూ శివబాలకృష్ణతో పాటు మరికొందరిపైన ఏసీబీ మరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు ఈడీ దర్యాప్తులో బయటపడింది.